శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 39వ అధ్యాయం కొనసాగుతోంది. గురు పరంపర. రాజయోగ మార్గంలో ఇప్పటికి నీకు చాలా విద్యలు బోధించాను. నువ్వు కొంత కృషి చేస్తున్నావు. బ్రహ్మరంధ్ర సమాధి ద్వారా జలస్తంభాది విద్యలలో సిద్ధిని నీకు నీవే పరీక్షించుకుంటున్నావు. అయితే ఈ విద్యలు నాకెలా వచ్చాయి? ఆ సంప్రదాయం నీకు తెలియాలి. ఆ గురు పరంపర నీకు తెలియాలి. గురు విషయమై జ్ఞానం లేనివాడికి పరిపూర్ణ సిద్ధి లభించదు. అందుకని నా కథ కొంత నీకు చెబుతున్నాను. శ్రద్ధగా విను. నీకు తెలుసు కదా, తాతయ్య అంటే మా నాన్న కర్మయోగి. శ్రమజీవన విధానంలో తోటివారందరికీ సహాయం చేస్తున్న జీవికి మాత్రమే ఈ లోకంలో జీవించే అర్హత ఉంటుందని, అదే భగవదర్చనాన్ని ఆయన సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం అంటే నోటి మాట కాదు, ఆచరణే ఆయన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా అమలుపరచటంలో ఆయన కొందరికి నాస్తికుడుగా కనిపించేవాడు. ఈ సిద్ధాంతానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలతో కొంత పోలిక ఉండడం వల్ల కొందరు ఆయనని విప్లవవాది అన్నారు. కానీ నిజానికి ఆయన ఈ రెండూ కాదు. ఆయనకు భగవంతుని గూర్చిన అవగాహన అల్పమవటం వల్ల ఆయన భక్తి మార్గం వైపుకి అప్పట్లో దృష్టి తిప్పలేదు. అంచేత ఆయన భక్తుడు కూడా కాదు. ఆయన స్వచ్ఛమైన కర్మయోగి. మా అమ్మ ప్రేమగల గృహిణి. సంప్రదాయం మీద మొగ్గు ఎక్కువ. మా సంగమక్షేత్రం నువ్వు చాలాసార్లు చూశావు కదా. ఋషీశ్వరుల సంచారం గురించి విన్నావు కదా. మేము మేకేదాటు చేరేసరికి నాకు 15 ఏళ్ళు. అప్పటికి నాకు గణపతి మీద ప్రీతి అధికంగా ఉండేది. ఆ ఊరు చేరి ఋషీశ్వరుల మాట విన్న దగ్గర నుంచి నాకు భయం వేయటానికి బదులు వారిని స్వయంగా చూడాలని ఉబలాటం బయలుదేరింది. ఇలా ఉండగా ఋషీశ్వర దర్శనానికి వచ్చే సాధకులతో నాకు స్నేహం కలగసాగింది. ఒక్కొక్క సాధకుడిని చూస్తూ ఉంటే వాడేమి సాధన చేస్తున్నాడో నాకు తెలిసిపోతూ ఉండేది. కుటుంబ జీవనానికి ఇబ్బంది లేనంత వరకు నేను కూడా ఆ సాధన చేస్తూ ఉండేదాన్ని. త్వరలోనే పట్టు చిక్కేది. అయితే కొందరు సాధకులు ఏం చేస్తున్నారో తెలిసేదే కాదు. ఇదిలా ఉండగా ఋషీశ్వర దర్శనం అయిందని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళందరినీ ఆయన ఎవరు అని అడిగేదాన్ని. ఎవరూ విసుక్కునేవాళ్లు కాదు గాని ఎవరూ సమాధానం సరిగ్గా చెప్పేవారు కాదు. కొందరు అంతా ఆయనే అని వేదాంతం చెప్పేవారు. కొందరు నీకు తెలియదంటా అని లౌక్యం చేసేవారు. నీకు చెప్పేంత వాళ్ళమా తల్లి అని వినయం ఒలకబోసేవారు. తొందరెందుకమ్మా అనేవారు కొందరు. నేనీ సాధకులతో మాట్లాడటం మా నాన్నకు బొత్తిగా గిట్టదు. మా అమ్మకు పెద్దగా సమ్మతం కాదు. అందుచేత నాకు కొంత ఇబ్బందిగా ఉండేది. అయినా ఆ తల్లి కరుణ వల్ల నాకు కావలసిన సంభాషణ నిర్విఘ్నంగానే సాగేది. చిత్రం, వాళ్లల్లో కొందరు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడేవారు. హిందీ, సంస్కృతం మాట్లాడేవారు చాలామంది ఉండేవారు. సాధకుల స్నేహం వల్ల ఈ 3 భాషలు నాకు బాగా స్వాధీనమైనాయి. క్రమంగా అడవిలో నిర్భయంగా తిరగటం, వన్యమృగాలతోనూ విషజంతువులతోనూ సహజ సిద్ధమైన సోదర మైత్రి నాకు అలవడినాయి. దీన్ని ధైర్యమని, రౌడీతనమని మా వాళ్ళు భ్రమించేవాళ్లు. బ్రహ్మకుండం దగ్గర, ఏటిపాయల దగ్గర నిలబడి విశాల ఆకాశాన్నో శ్యామల భూతలాన్నో ఆధారంగా చేసుకుని మనస్సును ఏకాగ్రం చేసుకోవటం నాకు నిత్యకృత్యమైపోయింది. ఏటిలో ఒక తరంగాన్నై, అడవి గాలిలో ఒక సుడినై, కొండపొరలలో ఒక బొడిపెనై, భూమి తల్లిలో ఒక గరికనై, ఆ పాముల నాలుకలలో ఒక నాలుకనై, ఆ ఏనుగు తొండాలలో నీటి తుంపురునై, ఆ పిట్టలకు గూడునై, ఇంతెందుకు ఆ ప్రకృతి అణువులలో అంతరాణువునై ఆనందనందన వనాల్లో నిర్నిబంధంగా ఉయ్యాలలూగుతూ ఉండేదాన్ని. ఇలా జరుగుతూ ఉండగా సంగమానికి 2 సాధువులు దాదాపు ఒకేసారి వచ్చారు. ఒక ఆయన పేరు ఫకీరు తాత. తనకు 120 ఏళ్లని తనే చెప్పేవాడు. తనది ఏ ప్రాంతమో చెప్పేవాడు కాదు. మరో ఆయన కరపత్ర స్వామివారు. వీరిది కాశీ ప్రాంతం. కరపాత్ర పీఠ యతీశ్వరుల శిష్యకోటిలో వారు. ఫకీరు తాత మా ఊరు లంబాడీలందరికీ త్వరలోనే ఆప్తమిత్రుడయ్యాడు.
ఆయన అందరితో హాయిగా మాట్లాడతాడు. కష్టాలున్న వారికి తన మహత్తులు ఉపయోగించి నివారిస్తాడు. కరపత్ర స్వామివారు ఎక్కువగా మౌని. ఉన్న కొద్దిపాటి మాట సంస్కృతంలో ఉంటుంది. అవసరమైతే ఫకీరు తాత ఎవరింట్లో అయినా ఉంటాడు. స్వామివారు సంగమేశ్వరాలయం దాటి మరో చోట ఎక్కువసేపు ఉండరు. ఫకీరు తాతతో నాకు స్నేహం పెరిగింది. అక్కడికొచ్చే ఇతర సాధువుల మల్లేనే ఈయన కూడా నన్ను ప్రత్యేక ప్రేమతోనే చూడసాగాడు. మహత్తులు సాధిద్దామని నాకు ఇదివరకే ఉన్న ఉబలాటం ఈ ఫకీరు తాత మహత్తులు చూశాక పెరిగింది. మెల్లగా దానికోసం ఆయన వెంటపడసాగాను. ఆయన కూడా కొన్ని అల్పసిద్ధులు నాకు అనుగ్రహించసాగాడు. చెట్లకు, పొలాలకు యంత్రాలు కట్టడం వగైరా. నా కంటికి అవి ఆనలేదు. ఆ పై సిద్ధులు కావాలని పట్టుబట్టాను. ఒకసారి కరపత్ర స్వాముల వారిని దర్శించకపోయావా అన్నాడు ఫకీరు తాత. అప్పటిదాకా నేను వీళ్ళిద్దరిది ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అనుకున్నాను. తాత అలా అన్నాక ఆ రోజే సంగమేశ్వరాలయానికి వెళ్ళాను. స్వామివారికి వందనం చెయ్యంగానే ఫకీరు చెప్పాడు, వీలుగా ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అనేసి కళ్ళు మూసుకున్నారు స్వాములవారు. నాకు విషయం అర్థమైంది. వీళ్ళిద్దరికీ అప్పుడే మంతనాలు అయిపోయినాయి. నాకు ఉపదేశం పుచ్చుకునే అర్హత ఉందా లేదా అని పరీక్షలు మొదలుపెట్టారు. ఈ గురువుల పరీక్షలంటే చర్మం ఒలిచి చేతిలో పెడతారని నాకు అంతకుముందే తెలుసు. అంతకుముందే అనేక మంది సాధకుల అనుభవాలన్నీ వింటున్నాం కదా. సరే, నేను మానసికంగా సిద్ధపడి రోజూ 2 పూట్ల ఇద్దరినీ దర్శించసాగాను. ఒక రోజున బ్రహ్మకుండంలో కూర్చుని ఉండగా నా ధ్యానం స్థాయి దానంతట అదే మించిపోయి సమాధిగా పరిణమించింది. కొన్ని గంటలైనాక బాహ్యస్ఫురణ వచ్చింది. రాగానే సరాసరి స్వాముల వారి దగ్గరకు వెళదామని బయలుదేరాను. కానీ దారిలోనే ఒక చిన్న గుహ దగ్గర ఏదో కాషాయంలాగా కనిపిస్తే అటు వెళ్ళాను. అక్కడ స్వాములవారు, ఫకీరు తాత ఇద్దరూ ఒకరికొకరు ఎదురుబెదురుగా ఉన్నారు. నన్ను చూస్తూనే పనికి వస్తుంది అన్నారు స్వాములవారు. నేనిద్దరికీ నమస్కరించాను. ఆ మర్నాటి నుంచి ఫకీరు తాత నాకు అష్టాంగ యోగ విద్య ఉపదేశించసాగాడు. తాతతో చనువు పెరుగుతున్న కొద్దీ ఋషీశ్వరులను దర్శించే మార్గం చెప్పమని ప్రార్థించసాగాను. అవుతుందిలే అనేవాడాయన. క్రమంగా సాధన సాగింది. సప్తర్షుల దర్శనం కూడా ప్రత్యక్షంగా అనేకసార్లు జరిగింది. సంగమానికి వచ్చే రహస్య సిద్ధయోగులందరి దర్శనం అయ్యేది. దేవగంధర్వాది దివ్య జాతుల వారి సంచారాలు దర్శనమిచ్చేవి. ఋషీశ్వరుల దర్శనం మాత్రం అయ్యేది కాదు. అందరికీ కనిపించే జ్యోతే నాకు కనిపించేది. నాకేమో తృప్తి లేదు. కొన్నాళ్లు పోయినాక స్వాములవారు కూడా బ్రహ్మకుండం దగ్గర గుహలో కాసేపు కూర్చుని కొన్ని విషయాలు నాకు బోధించసాగారు. ఏమైనా వారివన్నీ శాస్త్ర విషయాలే. అనుభవం మాట ఎత్తేవారు కాదు. విడిపోయి వెళ్ళేటప్పుడు ఫకీరు తాత ఆయనకు వందనం చేసేవాడు. ఇతర సమయాల్లో ఇద్దరూ మిత్రులుగానే మాట్లాడుకునేవారు. ఒక రోజున నేను వందనం చేసి లేస్తూ ఉండగా స్వాములవారు తమ దండంతో నా తల మీద మృదువుగా తాకారు. అంతే, ఏమైందో నాకు. మళ్ళీ తెలిసేసరికి నాకు శ్రీవిద్య అంతా సాక్షాత్కరించింది. నేను ఆనందంలో తేలిపోతున్నాను. ఆ అంతర్యాగం కొన్ని నెలలు నిరాఘాటంగా, నిరంతరంగా, నిర్మలంగా సాగిపోయింది. సర్వకాల సర్వావస్థల్లోనూ సాగిపోయింది. అయితే అంతకుముందు స్వామివారు నాకు బోధించిన ఆత్మతత్వ విషయాలకు ఇప్పటి అనుభవానికి రవ్వంత భేదం కనిపించి నాకు చాలా మదన ఏర్పడింది. నేనే ప్రశ్న వేసినా అలాగా అని ఎక్కిరించేవారు స్వామివారు. క్యారే అల్లా అని తన డప్పు కాసేపు వాయించి వెళ్ళిపోయేవాడు ఫకీరు తాత. ఒకరోజు ఏమైనా సరే ఈ విషయం తేల్చుకోవాలని బ్రహ్మకుండ గుహ దగ్గరకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ రోజు ఆ గుహలో పట్టపగలే ఏదో మంట మండుతోంది. ఆ మంట చూసి నాకు కంగారు కలగలేదు సరికదా, ఆనందమైంది. సరిగా పరకాయించి చూడగా ఆ మంటల్లో ఒక ఆయన ఎవరో కూర్చుని ఉన్నారనిపించింది. కొంతసేపటికి నా కళ్ళు ఆ కాంతికి అలవాటు పడ్డాయి. అప్పుడు సరిగా చూస్తే అవి మంటలు కానే కావు. లోపల ఒక పెద్ద మహర్షిగారు పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఆయన వర్చస్సు మంటలాగా తోస్తోంది. వెల్లకిలా ఉన్న ఆయన 2 పాదాలు ఆ మంట మధ్యలో ఎర్రటి బొగ్గు కణికల్లాగా ఉన్నాయి. నిదానించి చూస్తే
అమ్మవారి కొప్పులోని జపాపుష్పాల చెళ్ళల్లే ఉన్నాయి. ఆయన కూర్చుని ఉండగా తల గుహ కప్పుకు ఇంచుమించు తగులుతోంది. ఆ గుహ చాలా చిన్నదే. అయినా కూర్చున్నప్పటి ఆయన ఎత్తును బట్టి చూస్తే నుంచుంటే ఆయన మా నాన్నకు రెండింతల ఎత్తు ఉంటారనిపించింది. దానికి తగ్గ లావు కూడా ఉన్నారు. మనిషి నల్లని నలుపు. ఆయన బట్టలు చూస్తే తెల్లని తెలుపే గాని ఆయన గడ్డాలు అంతకన్నా తెలుపు. ఆ గడ్డాలు గుండెల మీద రుద్రాక్ష మాలికల్ని పూర్తిగా కప్పేస్తున్నాయి. ఆయన భుజాన జంధ్యం ఉంది. అది ఒంటిముడి జందమే గాని చేంతాడంతలా ఉంది. దానిమీద ఒక చిన్న ఉత్తరీయం ముక్క కూడా ఉంది. ఉత్తరీయం సరిగ్గా కప్పుకోలేదేమా అని సరిగా చూశాను. అది ఉత్తరీయం కాదసలు. ఒక చిన్న ఉత్తరీయాన్ని చిన్న జోలెగా ముడేసి భుజానికి తగిలించి ఉంది. ఆ కళ్ళల్లోకి సూటిగా చూడటం కొంత కష్టంగా ఉంది. ఆ కాంతి మరీ చురుక్కుమంటోంది. అందుకని వేళ్లు బాగా చాచిన జానంత ఉంది ఆ నుదురు. దానిమీద నదరుగా విభూతి పట్టీలు 3 ఉన్నాయి. నెత్తిమీద జుట్టు నడినెత్తికి పోగేసి ముడిపెట్టి ఉంది. జుట్టు చూస్తే అంతా నెరిసిపోయి ఉంది కానీ మనిషి చూస్తే మంచి దృఢంగానే ఉన్నారు. నేను ఇంత పరిశీలనగా చూస్తున్నానని కాబోలు. ఆయన మెల్లిగా మందహాసం చేశారు. నాకు ఒళ్ళు పులకరించేసింది. ఓహో, ఏమి మందహాసం అది! మహాపద్మాటవిలో సాక్షాత్కరించే శంపాలతలు ఆ చిరునవ్వుల్లో కుచ్చులు కట్టి ఊగాడుతున్నాయి. మీరెవ్వరని నేను ఆయన్ను అడగక్కర్లేదు. నాకు తెలిసిపోయింది. ఆయన పద్మాసనంలో ఉన్నారు కనుక పాదాలు పట్టి నమస్కరించే అవకాశం లేదు. మాడు నేలకు ఆనించి ఆనందంగా నమస్కరించి వినయంగా నిలబడ్డాను. ఆయన కూర్చోమని సంజ్ఞ చేశారు. ఏమిటో మొహమాటమే వెయ్యలేదు. చనువుగా దగ్గరగా కూర్చున్నాను. వెర్రిగా ఆయన వంక చూస్తూ ఉండిపోయాను. ధ్యానమూ చేయలేదు, ప్రశ్నలు వెయ్యలేదు. కొంతసేపైనాక ఆయనే నోరు తెరిచారు. ఏమీ లేదమ్మా, కాస్త కష్టసుఖాలు మాట్లాడుకుందామని వచ్చాను అన్నారాయన. చెప్పండి అన్నాను నేను నవ్వుతూ. నేనేదో ఆయన కష్టాలు తీర్చేదానిలాగా. తిరుగుతూ ఎప్పుడైనా మా నాన్నగారి ఆశ్రమానికి వెళితే మా అమ్మ అనసూయమ్మ ఏమిటయ్యా విశేషాలు అని ఇలాగే నవ్వుతుంది అన్నారాయన. నాకు ఒళ్ళు పొంగిపోయింది. మళ్ళీ ఆయనే అందుకున్నారు. కలికాలం వచ్చింది, ముదిరింది. నన్ను నేను ఎంత అణుచుకున్నా ఈ కలిజనులు భరించలేకుండానే ఉన్నారు. ఏవో తాత్కాలిక రూపాంతరాలతో కొంత పని జరుగుతోంది. కానీ అది చాలదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఈ భూమి మీద చిరస్థాయిగా నిలువదగ్గ పని కొంత చేసేందుకు, కొంతకాలం స్థిరంగా ఉండేది, నలుగురికి అందుకోదగినది అయిన శరీరం ఒకటి నేను స్వీకరించాలి. తప్పదు. ఇక్కడి వరకు చెప్పి ఆయన ఆగిపోయారు. పద్మం తన రెక్కలను ముడుచుకున్నట్టు ఆయన తన కళ్ళను అతి నిదానంగా ముడుచుకున్నారు. నిదానం, ఎంత నిదానమో! చందమామ నడక కన్నా నిదానం. ఆయన చెప్పిన మాటలు నెమరు వేసుకుందామన్న జ్ఞానం కూడా నాకు ఆ క్షణంలో లేదు. ఏమో ఆనందం, ఏదో ఆనందం. కొంతసేపైనాక, అరెరే, ఈ పాటికి రావలసిన వాళ్లే మా గురువులిద్దరూ. వస్తే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అందేది కదా అనుకున్నాను. మూల విరాట్టు ఉండగా ఉత్సవ విగ్రహాల చింత ఎందుకమ్మా అన్నారాయన కళ్ళు మూసుకునే. నేను అదిరిపడ్డాను. ఎందుకో ఒక్క క్షణం భయం వేసింది. కానీ మళ్ళీ అమోఘమైన ఆనందం కలిగింది. ధ్యానముద్రలో ఉన్న ఆయన ముఖం వంక, కళ్ళ వంక చూస్తూ ఉండిపోయాను. ఏమి రెప్పలవి! కొంచెం ఉబ్బి ముద్దబంతి మొగ్గలల్లే ఉన్నాయి. వాటి చివరి తెల్లని వెంట్రుకలు ధనురాసనం వేస్తున్నట్టు వెనక్కి విరుచుకొని ఉన్నాయి. ఆ రెప్పలు మెల్లిగా కదలసాగినాయి. ఒక బుడ్డి బొమ్మహంస బద్ధకంగా రెక్కలాడించినట్లు ఉంది ఆ కదలిక. ఆ కదలిక ఆగింది. మాట వినిపించింది. ఇక ఉంటానమ్మా. ఆయన ఆ అరగుహలోంచి తల బయటకు పెట్టి ఒడుపుగా బయటకు వచ్చారు. వస్తూనే గాలిలో నిట్ట నిలువుగా తేలసాగారు. ఆయన 2 నిలువుల మనిషి. ఆయన నిలువుగా ఆకాశంలో తేలుతూ ఉంటే ఆకాశానికి అదొక వింత శోభగా ఉంది. ఆయన కిందికి నాకేసే చూస్తూ నవ్వుతూ పైపైకి సాగిపోతున్నారు. దూరం పోతున్న కొద్దీ ఆ నల్లటి మనిషితో పాటు ఆ గడ్డాలు కూడా నల్లగా కనిపించసాగాయి.
దూరం వల్ల మనిషి ఎత్తు మామూలు మనిషిల్లే ఉంది. ఆయన కట్టుకున్న వస్త్రాలు ఆ కాంతి జ్వాలల కదలికల్లో అగ్నివస్త్రాల్లా అనిపిస్తున్నాయి. మరికొంత దూరం పోయారు స్వామివారు. మనిషి రూపు గడ్డాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన చుట్టూ ఉన్న కాంతి పరివేశం ఒక కాషాయ వస్త్రంలాగా ఉంది. అలా చూస్తూ ఉండగా నా కళ్ళెప్పుడు మూసుకుపోయాయో, ఆయన ఎప్పుడు అంతర్ధానమైపోయారో నాకు తెలీదు. నాకు ఒళ్ళు తెలిసేసరికి నాకంతవరకు తత్వపరంగా సమన్వయం కాక మిగిలి కలుక్కుమనిపిస్తున్న సందేహాలన్నీ అనుభవంలో సమన్వయమైపోయి ఉన్నాయి. పూర్తిగా కాలిపోయి నిప్పంతా సమసిపోయి తెల్లబారిపోయిన పిడకల్లే నేను చాలాసేపు ఆ బ్రహ్మకుండం దగ్గరే ఉండిపోయాను. ఇంటికి రాలేదని బాధపడి మా అమ్మ గోల చేస్తూ ఉంటే, అమ్మా, ఋషీశ్వరుల దర్శనమైంది అని చెప్పాను. ఆవిడ కొంత నమ్మింది, కొంత నమ్మలేదు. మా నాన్న అసలు వినిపించుకోనే లేదు. నాలో ఈ ఆనందపు పొంగు బాగా తగ్గి నేను నా మామూలు సాధనలు చేస్తూ ఉండటం మొదలుపెట్టినాక కానీ నా గురువులు నాకు మళ్ళీ దర్శనమివ్వలేదు. ఆ రోజు గుహలో కలిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగేటట్టుగా ఇద్దరూ కన్నడమే మాట్లాడారు. పైగా నన్ను మాతా అని పిలిచారు. ఆ రోజుతో తాము వచ్చిన పని అయిందని, ఇక ఈ క్షేత్రం నుంచి వెళ్ళిపోతామని వారిద్దరూ చెప్పారు. నేను వారికి కృతజ్ఞతలు చెబుతూ నైషిక బ్రహ్మచర్యం చేద్దామని ఉందని చెప్పాను. శిష్యులు గురువుల ఆజ్ఞల కోసమై వేచి ఉండటం కాక తమ వినోదాలను గురువుల ముందర వ్యక్తం చేయటం దోషమని మందలించారు గురువులు. నేను నా తప్పు గ్రహించి క్షమాభిక్షకై కొద్దిసేపు ధ్యానం చేశాను. నేనలా ధ్యానంలో కూర్చోగానే గురువులిద్దరూ సూక్ష్మ శరీర సంభాషణ మొదలుపెట్టారు. ఏమిటా కారణమని ఇటూ అటూ చూశాను. మా అమ్మ గుహ బయట దాక్కుని సంభాషణంతా వింటోంది. ఆవిడ వినవలసిన భాగాలను కన్నడంలో బహిరంగంగా మాట్లాడి రహస్య సంభాషణ సూక్ష్మ శరీరాలతో చేస్తున్నారన్నమాట. ఆ సంభాషణలో కూడా మాతా అని పిలిచారు కరపత్రస్వామివారు. ఆ కొత్త పిలుపుకి నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను. కానీ దాన్ని అట్టే పట్టించుకోకుండా నాకే శక్తులు వచ్చాయో, ఏవేవి రాలేదో పరీక్షించుకునే అవకాశం ఇంతవరకు కలగలేదు అన్నాను. ఇది సంస్కార శేషవశాన వచ్చిన సంకల్పం అన్నాడు ఫకీరు తాత. అయినా ఆ దత్తాత్రేయుల వారే నీ కడుపున పుట్టబోతూ ఉండగా ఈ సంకల్పాలెందుకమ్మా నీకు అన్నారు స్వాములవారు. ఆదిగురువుల సంభాషణ బాగా గుర్తు వచ్చింది. వారి భావం ఇప్పుడు బాగా అర్థమైంది. కొద్దిగా ఆశ్చర్యపోయాను. నాకొక చిన్న సిగ్గుతెర వచ్చిపోయింది. ఆ స్థితిలో ఉండగా సిగ్గుతెర వచ్చిపోయేసరికి నాకు కొరడాతో కొట్టినట్టయింది. నిజమే తాత, నాకింకా కొంత సంస్కార శేషం ఉంది అన్నాను. నీ సంస్కార శేషాన్ని మేం మా పనికి ఉపయోగించుకుంటాం అన్నారు స్వాములవారు. అవును అన్నాడు ఫకీరు తాత. ఈ సంభాషణ తరువాత నేను మౌనంగా ఇద్దరికీ నమస్కరించి ఇంటికి వచ్చేశాను. నాకప్పట్లో రోజూ పొద్దున్నే సంగమేశ్వరాలయానికి వెళ్లే అలవాటు ఉండేది. పై సంఘటన తరువాత 4వ రోజున మరీ పొద్దున్నే సంగమేశ్వరాలయానికి వెళ్లాలనిపించింది. వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేస్తూ కూర్చున్నాను. ధ్యానమయ్యి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఆది గురువులు కూర్చుని ఉన్నారు. కరపత్రస్వామివారు కూర్చునే చోటే వీరు కూర్చుని ఉన్నారు. నేను తొట్రుపడి చేతిలో ఉన్న తుమ్మిపూల మాల వారి పాదాల మీద వేసి పాదాలంటి నమస్కరించాను. నాలో ఏదో ప్రవేశించింది. కానీ నేను మైమర్చిపోలేదు. ఆది గురువులు ఆ పూలమాలను కళ్ళకద్దుకుని శివుడి మీద వేస్తూ, అమ్మా, రేపు సూర్యోదయంలోగా మీ ఇంటికి వచ్చిన కొత్త బ్రాహ్మణుడు నీ భర్త అన్నారు. ఆ 4 రోజుల్లో నా మనస్సు ధర్మ పరిశీలన చేసుకుని శిష్యధర్మాలను పూర్తిగా అలవర్చుకుని ఉంది. చిత్తం అన్నాను. ఆదిగురువుల మధురవాక్కు మళ్లీ ప్రసరింపసాగింది. చూడమ్మా, కలివల్ల ధర్మసాంకర్యం ఏర్పడింది. మానవులలో పుణ్య పాప సంస్కారాలు గజిబిజిగా అల్లుకుని ఉంటున్నాయి. వారి జీవిత సమస్యల వల్ల ఇదివరకు గ్రంథాలలో విస్తారంగా వ్యాఖ్యానించని కొత్త ధర్మ సంకటాలలో కూరుకుపోతున్నారు వారు. వారి వలె జీవిత దౌర్భాగ్య స్థితులలో పడి కొట్టుమిట్టాడుతూ కూడా నన్ను స్మరించటం, ధ్యానించటం సాధ్యమే అని ఆచరించి చూపే ఆదర్శమూర్తులు ఇప్పుడు నాకు కావాలి. ప్రజాభివృద్ధికై స్త్రీలను సృజించమని పూర్వం నేను ప్రజాపతిని ఆజ్ఞాపించాను.
వారికి సాధన అక్కరలేదని నా అభిప్రాయం కాదు. కానీ వారి సాధన లోకచక్రమనబడే దేవయజ్ఞానికి భంగకరమైతే అది సఫలం కానేరదు. అందుచేత స్త్రీ ధర్మం మరింత సంకటమైనది. ఆ స్త్రీ ధర్మాన్ని ఆచరించి చూపే ఆచరణమూర్తి కోసం అన్వేషిస్తున్నాను, ఆత్రపడుతున్నాను. ఇప్పుడు ఆ పని నీకు ఒప్పచెబుతున్నాను. శుభమస్తు. ఓం. శంఖం ఊదినట్టు సాగింది ఆదిగురువుల ప్రసంగం. నేను మౌనంగా వినయంగా ఔదల వంచి చేతులు జోడించి ఆజ్ఞ శిరసా వహించాను. ఆదిగురువులు అంతర్ధానమైనారు. ఆజ్ఞ చేరవలసిన సమయానికి చేర్చే ఉపాయం అమ్మకు తెలుసని ఫకీరు తాత చెప్పిన మాట మొదటిసారిగా అనుభవానికి వచ్చింది. మీ నాన్నగారు ఆ రాత్రే విచిత్ర పరిస్థితుల్లో మా ఇంటికి వచ్చారు. మీ నాయనగారితో నాకు వివాహమైంది. అమ్మ సాధన. ఇక్కడ మీ ఇంటి పద్ధతులకు మా నాన్నగారి ఇంటి పద్ధతులకు సహస్రానికి సహస్రం తేడా ఉంది. మీ నాయనగారి ఉగ్రం నీకు తెలుసు. పైగా నేను రెండవ భార్యను. మీ నాన్నగారిది ఉన్న రోజున పిండి వంటలు, లేని రోజున పస్తులు అన్న పద్ధతి. ఇక్కడ బంధువులంతా చదువుకున్న వాళ్లే, ఉపాసకులే. కానీ ఎవరికి ఎవరితోనూ పడదు. ఉన్న ఊరు పూర్తిగా అనాగరికపు ఊరు, అక్షరాస్యత బొత్తిగా లేని ఊరు. ఊరని పేరే గాని మా మేకదాటి లంబాడీగూడెం కన్నా ఏమీ విశేషం లేదు. నాకు మా ఇంటి దగ్గర గారాబం ఎక్కువ. ఏ పని రాదు. చేస్తే ధ్యానం, లేకపోతే రికామీగా తిరగటం, లేదా పాటలు పాడటం. ఇవి నాకు చేతనైనవి. ఇవన్నీ ఒక ఎత్తు, భాష రాకపోవటం ఒక ఎత్తు. ఈ పరిస్థితుల్లో అత్తవారింట అడుగుపెట్టాను. ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి నా పూజలు జపాలు కట్టకట్టి చూర్లో పెట్టాను. ఒక్క తులసి పూజ తప్ప నేను ఈ ఇంట్లో చేసిన బహిరంగ పూజ లేదు. మీ నాన్నగారు ఏది చేస్తానన్నా మాత్రం దానికి 4 రెట్లు కార్యక్రమం పెరిగేటట్లు చేసి, అయినా కూడా ఆయనకు ఒళ్ళు అలవకుండా చూశాను. వ్రతాలైనా, జపశాంతులకు సంతర్పణలైనా, ఇంకా ఏమైనా సరే. ఇక మీ నాన్నగారికి వారి మొదటి అత్తగారికి గల విరోధాలను సరిచేసి సవతి పుట్టింటితో రాకపోకలు స్థిరపరిచాను. ఫలితంగా పెద్ద పిల్లవాడు మన ఇంటికి యథేచ్ఛగా వచ్చిపోతున్నాడు. ఈ పని సాధించటంలో ఒక్కోసారి మీ నాన్నగారి చేతివేట్లు కూడా భరించాను. అయితే ఏమి, ఇప్పుడు మీ అన్న వాళ్ళ అమ్మమ్మగారింట్లో కన్నా నా దగ్గర ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. దీనివల్ల మన కుటుంబ గౌరవం పెరిగింది. ఏ పని రాని నేను ఇక్కడ వడ్లు దంచాను, పిడకలు కొట్టాను, గొడ్ల పని చూశాను. అయినా నా సాధన కొనసాగిస్తూనే నీకు కూడా బోధిస్తున్నాను. ఎలాగూ సంతానవతినవుతున్నాను కనుక ఉత్తరోత్తర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరికొందరు సంస్కార జీవులకు కూడా ఆహ్వానం పలికాను. డబ్బు లెక్కలు బొత్తిగా పట్టని మీ నాన్నగారికి నేనే చేతికింది గుమస్తాను. డబ్బు మీద నేనేమైనా పెత్తనం చేస్తున్నానని అనుమానం వస్తే ఆయనకు ఇక పూనకం ఆగదు. కానీ నేను పెత్తనం చెయ్యకపోతే ఇల్లే గడవదు. ఆయనకు అనుమానం రాకుండా ఆయన పేరు మీదే డబ్బు పెత్తనం కూడా నేనే చేస్తున్నాను. ఫలితంగా ఇవాళ ఆయన స్థితి అన్నదమ్ములకు తీసిపోకుండానే ఉంది. ఇది కాక ఊళ్ళో అమ్మలక్కలు సొమ్ము దాచమని ఇస్తే దాస్తున్నాను. ఈ 12-13 కాపురంలో ఎక్కడా మాట పలుకు రాలేదు. ఇక ఈ పల్లెవారిలో నేను కూడా ఒక సాధారణ గృహిణిగానే ఉంటూ, నా శక్తులేవీ ప్రకటించకుండా రహస్యంగానే ఉంటూ వారికి ఎంతో కొంత మేలు చేస్తున్నాను. దానివల్ల వారిలో భక్తిభావాలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నాయి. దత్తుని అవతారం మున్ముందు ఆ పనిని కొనసాగిస్తుంది. ఆదిగురువులు ఆదేశించినప్పుడు ఇది చాలా కష్టసాధ్యమైన పని అని నేను అనుకున్నాను. కానీ తీరా రంగంలోకి దిగితే గాని ఇందులోని సౌలభ్యం తెలియలేదు. మహితాత్ములైన మన మహర్షులు ఏర్పరిచిన ధర్మ వ్యవస్థ రచనలో ఎన్ని రకాల వెసులుబాట్లు, ఎన్ని రకాల సమన్వయాలు ఇమిడ్చి ఉంచారో కాపరానికి రాకముందు ఇంత బాగా అర్థం కాలేదు నాకు. మంగళప్రదమైన ఈ ఆర్ష వ్యవస్థకు కట్టుబడి నిబ్బరంగా అడుగులు వేసిన నాకు నా ఇంట్లో చేసిన ప్రతి పని సాధనే అయింది. నేనంట్లు తోమింది, కాలవలు కడిగింది కూడా నాకు ఉపాసనే అయింది. ఇతరులకు ఇది విఘ్నంగా ఎందుకు తోస్తోంది అని ఆలోచించాను. ధర్మం దైవనిర్మితమని, స్వధర్మాచరణ ఒక దివ్య యజ్ఞమని,
దురదృష్టం వల్ల వారు మరచిపోతున్నారు. నా సంసార నిర్వహణ నాకు స్వధర్మం కనుక, అది యజ్ఞీయమైన కర్మ కనుక, అందులో వచ్చిన ప్రతి నలుసు సాలగ్రామం నుంచి అలుకుగుడ్డ వరకు యజ్ఞోపకరణమై నాకు పూజనీయమైంది. నాకు ఫలితం కూడా అలాగే వచ్చింది. ఇక్కడే ఇతరులు పొరపడుతున్నారని తెలిసింది. నీ మనసులో వచ్చిన సందేహం నాకు తెలుసు. ఇంత శ్రమపడి ఇంత పని చేస్తూ ఉంటే దీన్ని ఎవడు చూస్తున్నాడు అని నీ ఆలోచన. మొదట నేను శ్రమపడి ఈ పని చేయటం లేదు. ఆనందం కోసం చేసే సాధన కూడా ఆనందంగానే ఉంటుంది. అలా లేకపోతే ఆ మార్గంలోనో ఆ సాధకుడిలోనో ఏదో లోపం ఉందన్నమాట. ఇక ఎవరు చూస్తున్నారని ప్రశ్న. ఆలోచించు. ఎవరు చూడాలి? ఎవరు చూస్తే ప్రయోజనం ఉంది? నిజంగా సుడిగుండంలో పడిపోయే ఈతరానివాడు అల్లంత దూరంలో ఒక గజ ఈతగాడు జల విన్యాసాలు చేస్తూ ఉండగా చూశాడు. ఏమి ప్రయోజనం? చూస్తూనే వాడు మునిగిపోతున్నాడు. కొంత ఈత వచ్చినవాడు ఆ విన్యాసాలు చూస్తే వాడికి వీడి విన్యాసాలలోని సులువులు సులభంగా పట్టుబడతాయి. వాడికి ఈ విన్యాసాలు చేతవుతాయి. లేదా ఒడ్డుకు దగ్గరలో ఉండి ఈ ఈత నేర్చుకుందామని తపన పడేవాడు చూస్తే వాడికి ఈ జల విన్యాసాల వల్ల ప్రేరేపణ కలిగి బాగా ఈత నేర్చుకుంటాడు. ఈ 2 రకాల వారు గజ ఈతగాళ్ళెక్కడ దొరుకుతారా, వాళ్ళు జల విన్యాసాలు ఎప్పుడు చేస్తారా అని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే యోగచర్యారతులైన కొందరు ఉత్తమ జీవులు ఉత్తమ సాధనా భూమికలెలా ఉంటాయా అని తమ దివ్య దృష్టులతో సాధకుల చరిత్రలను అణువణువునా గమనిస్తూనే ఉంటారు. అలాంటి వారొక 100 మంది మన వల్ల బాగుపడితే వాళ్లల్లో ప్రతి ఒక్కడి వల్ల లక్షల మంది రక్షింపబడతారు. కానీ నిజంగా సుడిగుండంలో పడి మునిగే మందభాగ్యుడికి కావలసింది విన్యాసాలు చేసి చూపే చమత్కారి కాదు. సాహసించి ప్రాణాలకు తెగించి తను కూడా సుడిగుండంలోకి దూకి మునిగిపోతున్న వాణ్ణి ఒడిసిపట్టి ఈడ్చి ఒడ్డుకు లాక్కురాగల గండరగండడు కావాలి. అలాంటివాడు విన్యాసాలకు కూడా సమర్థుడే. ఈనాటి సాధక ప్రపంచంలో ఇలాంటి గండరగండడు ఒకడు కావాలి. వాడు బాల్యం నుంచే వికట సంకట కల్లోల పరిస్థితులలో జీవిస్తూ కూడా, బహిరంగ సాధనకు అవకాశాలు లేకున్నా కూడా, సత్సాంగత్య సౌకర్యం లభించకపోయినా కూడా ఒకటొకటిగా అంతరభూమికల్ని అధిగమించటం ఎలాగో ఆచరించి చూపాలి. ఈ వికాసక్రమంలో ఉన్న పరిణామ దశలన్నింటినీ ప్రకటించాలి. వాటి విఘ్నాలను, ఆ విఘ్నాల పరిహారాన్ని కూడా ఆవిష్కరించాలి. ఇవి చేస్తూనే మునిగిపోయే బడుగు జీవులను ఒడిసిపట్టి అలుపు సొలుపు లేకుండా గుంజుకు వస్తూ ఉండాలి. ఇలాంటి అవసరాన్ని తీర్చటానికే ఆదిగురువులు తాము స్వయంగా అవతరించాలని సంకల్పించింది. అందులో నన్ను సాధనంగా ఆదరించిందిను. అవతరణ. ఇంతకు నీ జన్మ కథ చెబుతానని మొదలుపెట్టాను. సరే విను. వివాహమైన 2 ఏళ్లకు నువ్వు కడుపున పడ్డావు. 7వ నెలలో నన్ను పుట్టింటికి అంటే సంగమానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నా పద్ధతి మారిపోయింది. మళ్ళీ వెనకటి పద్ధతి వచ్చేసింది. తేడా అల్లా ఒకటే. ఈ మాటు ఋషీశ్వర సందర్శనం కోసం వచ్చిన సాధకులతో నేస్తం చేయటం లేదు. నెలలు నిండిన నేను కొండలంబడి తిరగరాదని మా అమ్మ గోల పెట్టేది. కానీ ఆవిడకు నా సంగతి కొంత తెలుసు కనుక గట్టిగా అనటానికి జంకేది. నిండు చూలాలినై ఉండి రోజూ సంగమంలోనూ బ్రహ్మకుండంలోనూ కూడా తలారా స్నానాలు చేసేదాన్ని. అమ్మ వద్దన్నా నేనాగలేదు. నా శక్తులు కొన్ని అప్పటికే రుచి చూసి ఉన్న లంబాడీ స్త్రీలంతా నన్ను దూరదూరంగా వెంబడించి తిరుగుతూ ఉండేవారు. నాకే సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో అని కనిపెట్టి చూస్తూ ఉండేవారు. పాపం, వాళ్ల అమాయకపు ప్రేమ నా జీవితానికి ఎంతో పవిత్రమైనది. పురిటి రోజులు దగ్గరవుతున్న కొద్దీ నాలో మౌనము తేజస్సు కూడా పెరిగాయి. ఈ రెంటికన్నా మా అమ్మలో ఆదుర్ద ఎక్కువగా పెరిగింది. ఈ సందట్లో సందడిగా మా అన్నయ్యకు ఋషీశ్వరుల దర్శన భాగ్యం కలిగి కూడా ఉపయోగం లేకపోయిన దుర్ఘటన జరిగింది. ఆ వివరాలు నీకు తెలుసు. మా అన్నయ్యకు జబ్బు కాస్త వెనకబట్టిన దగ్గర నుంచి నా సంచారాలు మళ్లీ మామూలైనాయి. ఆదుర్దా పట్టలేక రొప్పుకుంటూ రోజుకుంటూ మా అమ్మ నన్ను వెతుక్కు వస్తూ ఉండేది. అమ్మ రాగానే అమ్మతో పాటు ఇంటికి వచ్చేదాన్ని. నేను వచ్చాను కదా అని అమ్మ పనిలో పడితే నేను మళ్లీ బ్రహ్మకుండానికి పోయేదాన్ని.
క్రమంగా తిరగటం తగ్గి సరాసరి బ్రహ్మకుండానికి పోవటం, కూర్చుని ఇంటికి రావటం ఇలా జరగసాగింది. అదేమి చిత్రమో, నాకది తొలిచూలే అయినా గర్భం ధరించిన అలసటే ఉండేది కాదు. పై పిల్లల దగ్గరకొచ్చాక కానీ గర్భభారం అంటే ఏమిటో తెలియలేదు నాకు. అది చిత్రభాను సంవత్సరం. ఆ సంవత్సరం జ్యేష్ఠమాసం అధికమాసం వచ్చింది. ఆ శుద్ధ ఏకాదశి మంగళవారం నాడు బాగా చీకటి ఉండగానే మెలకువ వచ్చింది. అది మామూలే. ఆ రోజున వెంటనే బ్రహ్మకుండానికి వెళదామనిపించింది. చప్పుడు చేయకుండా ఆ చీకట్లోనే బయలుదేరాను. ఆ కొండదారులన్నీ నాకు కొట్టిన పిండే. నిర్భయంగా వెళ్ళిపోతున్నాను. అప్పటికే లేచి పశువుల పని చూసుకుంటున్న కొందరు లంబాడీ ముత్తైదువులు నన్ను గమనించినట్టున్నారు. నాకు అల్లంత దూరంలో వెంటబడి రాసాగారు. నేను సరాసరి బ్రహ్మకుండానికి వెళ్ళి నా అలవాటు ప్రకారం రాళ్ల మడతలు మెట్లుగా చేసుకుని క్రిందికి దిగాను. సరిగ్గా నీటి దగ్గర ఒక రాయి కొంచెం ప్రక్కకు పొడుచుకొని వచ్చింది. ఆ రాయి చదునుగా ఉండి అక్కడ ఒక చిన్న అరుగులాగా తయారైంది. అలలు కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఆ అరుగు మీదకి చింది పడుతున్నాయి. అక్కడ నేను మఠం వేసుకుని కూర్చున్నాను. కొద్దిసేపటికి ఇక అరుణోదయం అయింది అని నా మనసుకి అనిపించింది. అలా అనుకున్న కొద్ది క్షణాలకే నా మనస్సు చిత్తులో లయించింది. ఏదో కలకలం నన్ను ఈ లోకంలోకి లాక్కొచ్చింది. నాకు ముందుగా కనిపించింది తెల్లని వెలుగు. బాగా వెలుతురొచ్చేసింది. ఆ వెంటనే నాకు కనిపించింది నా ఊళ్ళో ఉన్న పసివాడు. ఆ ఇరుకు లోయలో ఒక మంచి సువాసన గుమాయిస్తోంది. ఆ సువాసన పసివాడి ఒంటి మీద పులుముకొని ఉన్న విభూతిది. అవును, ఆ పసివాడు పాశుపత శైవదీక్షా విధానంలో భస్మోద్ధోళనం చేసుకున్నట్లుగా నఖశిఖ పర్యంతం విభూతి పూసుకుని ఉన్నాడు. ఆదమర్చి నిద్రిస్తున్న ఆ పసివాడు 2 కనురెప్పల మీద కూడా విభూతి రాసుకునే ఉన్నాడు. వాడి మెడలో 2 మాలికలున్నాయి. అవి బంగారపు తీగతో చుట్టినవి. ఒకటి రుద్రాక్ష మాలిక, ఒకటి సాలగ్రామ మాలిక. నా పొట్టదాకా చీర తడిసి ఉంది. నా ఒళ్ళో పిల్లవాడి పాదాల మీదుగా ఏరు పారుతోంది. ఈ గడ్డు వేసవిలో ఏరు ఎలా పొంగిందో, అంతలోనే మళ్ళీ ఎలా తీసిందో నాకు తెలీదు. నేను కొండగోడకు జారిగిలబడి ఉన్నాను. ఇలా నా కన్నవాణ్ణి పరిశీలించుకుని పొంగి వస్తున్న వాత్సల్యంతో వాణ్ణి 2 చేతులతో ఎత్తుకుందామనుకున్నాను. కానీ నీరసం వల్ల ఆ పని నా వల్ల కాలేదు. అప్పటికి గాని నా దృష్టి కొంత ఎత్తులో కొండరాళ్ల మధ్య చతికిలబడి శోకాలు పెడుతున్న మా అమ్మ మీద పడలేదు. పాపం, ఆవిడ అంతకన్నా క్రిందికి దిగలేక అక్కడే ఆగిపోయింది. కొద్దిమంది లంబాడీ ముత్తైదువులు మాత్రం దిగి నా పక్కన నిలబడి ఉన్నారు. కొండపైన ఒక నులక మంచం, కొందరు మగవాళ్ళు, కొందరు ఆడవాళ్ళు నిలబడి క్రిందికి వంగి వంగి ఆత్రంగా చూస్తున్నారు. అప్పుడే అందరూ పూర్తి ప్రయత్నంలో ఉన్నారే అనుకున్నాను. పిల్లవాణ్ణి ఒక లంబాడీ ముసలమ్మ మా అమ్మకు అందించింది. ఆవిడ మెళ్ళో మాలలు చూసి అది మంచో చెడో తెలియక తికమక పడిపోతోంది. ఇంతలో మరికొందరు లంబాడీ స్త్రీలు వచ్చి ఏదో కషాయం లాంటిది వేడివేడిగా నా చేత తాగించారు. కొంచెం ఓపిక వచ్చింది. మెల్లిగా లంబాడీల సాయంతో పైకెక్కాను. అలా పైకెక్కి చుట్టూతా ఉన్న చెట్లు గడ్డి పరికించి చూశాక, అరే, మంచి వాన వచ్చి వెలిసినట్టుందే, నా బట్టలు కూడా తడిసి ఆరాయి కాబోలు, చల్లచల్లగా ఉన్నాయి అనుకున్నాను. నులక మంచం వెనక్కి తిప్పి పొడుగు కర్రలు కట్టిన సొగసు పల్లకీలో నేను నా ముద్దుబిడ్డ దర్జాగా ఊరేగింపుగా ఇంటికి వెళ్ళాం. మా అమ్మ సందడే మేళం తాళం. ఇంట్లో చాపేసి గొంగళ్ళు పరిచి నన్ను పిల్లవాణ్ణి పడుకోబెట్టారు. పిల్లవాడికి భూస్పర్శ అయింది. మెళ్ళో ఉన్న 2 మాలికలు మాయమైపోయినాయి. మా అమ్మకు ఇందాక అవి ఉంటే ఒక రకం భయం వేసింది. ఇప్పుడు అవి పోతే మరో రకం భయం వేస్తోంది. ఒంటిమీద విభూతి సంగతి ఆ గూడెంలో చాలామంది చూశారు. మాలలు మాత్రం ఎక్కువ మంది చూడలేదు. మాయమైపోయిన వాటి గురించి చెప్పుకోవటం ఎందుకులే, దిష్టి కూడా కొట్టేను, ఎవరితోనూ అనబోకు అన్నాను నేను మా అమ్మతోనూ ఆ లంబాడీ బంధువులతోనూ. ఆ మాట వాళ్లకు బాగా నచ్చింది. జనం కాస్త సద్దుమణిగిన దగ్గర నుంచి మా అమ్మ నన్ను గుచ్చిగుచ్చి అడగసాగింది. పురుడు ఎన్నింటికి వచ్చిందే, బొడ్డెవరు కోశారే అని. నాకేదైనా తెలిస్తేగా ఆవిడకు చెప్పేందుకు. కానీ నాకు తెలియదని నమ్మించటం ఎలా? చివరికి
అమ్మా, నా పెళ్లి దగ్గర నుంచి అన్నీ విచిత్రాలుగానే జరుగుతున్నాయి. అన్నీ ఆ ఋషీశ్వరుల సంకల్పమే. ఇది కూడా వాటిలాంటి వాటిల్లో ఒకటే అయి ఉంటుంది. ఇక ఆ చర్చ వదిలేయ్ అనే అన్నాను. ఋషీశ్వరుల పేరెత్తేసరికి అమ్మ మంత్రముగ్ధురాలైంది. ఆ మహానుభావుడే నిన్ను కాపాడుకొస్తున్నాడే తల్లి. ఇవాళ ఆ మహానుభావుడే నీకు మంత్రచానితనం కూడా చేశాడు. ప్రభు, తండ్రి, ఋషీశ్వర, మమ్మల్ని మా పిల్లల్ని రక్షించు తండ్రి, కలకాలం రక్షించు అని దండాల మీద దండాలు, శోకాలు, మొక్కుబళ్ళు ఇలా నానా హైరానా పడిపోయింది మా అమ్మ పాపం. కనుక ఆ విధంగా నువ్వు జలమధ్యంలో జన్మించావు. మన గురు పరంపర దత్త పరంపర. ఆది గురువులు శ్రీ దత్తాత్రేయ ప్రభువులు నీకు పరమ గురువులు. ఇంత కథ చెప్పి చివర్లో అంది అమ్మ, ఇంతకు నువ్వెలా జన్మించావు, నీ జన్మకు సహాయకులెవరు అనే విషయం నువ్వే ఆలోచించి తేల్చుకోవాలి. అలా ఆ రోజు ప్రబోధం కూడా ఒక చిక్కు ప్రశ్నతోనే ముగిసింది. అర్ధరాత్రి దాటినాక ధ్యానంలోంచి లేచిన స్వామీజీ వెంకట్రామయ్య గారు ఇచ్చిన జాతక చర్చ కాగితాలు చదువుకుని సంతోషంగా లోపల దాచేశారు స్వయంగా. యోగి వాక్కు. ఒక 2-3 నెలలైంది. వెంకట్రామయ్య గారికి మనస్సులో ఎవ్వరితోనూ చెప్పుకోలేని వెలితి కలుక్కుమంటోంది. ఇలా ఉండగా ఒక రోజున చిత్రదుర్గం స్వామివారు బెంగుళూరు వచ్చారు. చిత్రదుర్గం బెంగుళూరు సమీపంలో ఒక చిన్న క్షేత్రం. అక్కడ ఒక యోగి దత్తోపాసన చేసి అష్టసిద్ధులు సాధించాడు. అందువల్ల ఆయనకు చిత్రదుర్గం స్వామి అని ప్రసిద్ధి వచ్చింది. ఆయన శతవృద్ధు, అంధుడు. ఈ వయసులో ఆయనకు దత్తాత్రేయ దేవాలయం కట్టాలని సంకల్పం కలిగింది. ఆ ప్రయత్నంలో 1975లో ఆయన బెంగుళూరు వచ్చారు. అప్పుడు ఆయనను దర్శించాడు వెంకట్రామయ్య గారు. కళ్ళు లేకపోయినా వచ్చిన మనిషిని ఊరు పేరుతో సహా గుర్తించే శక్తిగల ఆ చిత్రదుర్గం స్వామివారు వెంకట్రామయ్య గారిని గుర్తించి ఆదరంగా మాట్లాడారు. వెంకట్రామయ్య గారు తన ఉపాసన గురించి కొంత ప్రస్తావించాడు. దానికాయన, అదంతా నీకెందుకురా, నువ్వు మైసూరులో ఉండగా మా దత్తుడి జాతకం నీ దగ్గరకు వస్తుంది. జాగ్రత్తగా అధ్యయనం చెయ్యి. ఇక తక్కినవి మా దత్తుడే చూసుకుంటాడు అన్నారు. అప్పటి నుంచి మైసూరు వెళ్ళినప్పుడల్లా దత్తుడనే పేరు కలిగిన వాడి జాతకం ఏదైనా వస్తుందేమో అని వెంకట్రామయ్య గారు ఆశగా ఎదురు చూస్తున్నాడు. సంవత్సరం దాటింది. ఇంతవరకు ఆ దత్తుడెవడూ తగలనే లేదు. ఆ మాట కనుక్కుందామనే మళ్ళీ చిత్రదుర్గం స్వామివారు వచ్చారనగానే వెంకట్రామయ్య గారు వెళ్ళాడు. ఈయన వెళ్ళంగానే ఆయనే ముందరన్నారు, మా దత్తుడి జాతకం బాగానే చూశావుటుగా అని. ఎక్కడండి బాబు, ఆ దత్తుడెవడో నాకింతవరకు తగల్లేదు అన్నాడు వెంకట్రామయ్య గారు. ఆ వృద్ధ యోగి చక్కగా నవ్వారు. నీ దగ్గరకు వచ్చిందిరా అన్నాడాయన. అయ్యా, ఇంతవరకు మైసూర్లో నా దగ్గరకు వచ్చిన జాతకాల్లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనే గణపత్యుపాసకుడి జాతకం ఒక్కటే బావుందనుకున్నాను. తీరా చూస్తే మళ్ళీ అది అనుమానంలో పడ్డది. ఆయనకి దత్తుడికి సంబంధం లేదు. ఆ మాత్రం జాతకం మరొకటి రాలేదు అన్నాడు వెంకట్రామయ్య గారు. నీ మొహం, అలాంటి జాతకం ఇంకో చోట నీకెక్కడ దొరుకుతుందిరా అన్నారు వృద్ధయోగి స్వాముల వారు. అప్పటికి బుర్రలో మెరుపు మెరిసిన వెంకట్రామయ్య గారు ఆపుకోలేక పైకే అనసాగాడు. అరెరెరెరే, ఎంత పొరపాటు చేశానండి. ఆయన పిల్లాటలు చూసినప్పుడే ఇదేమీ అవతారమో పరిశీలించాలనుకున్నాను. మళ్ళీ ఆ మాటే మరిచిపోయానండి. ఆయన పెళ్లి చేసుకుంటానంటే నిజమేనేమో అని నానా కంగారు పడుతున్నాను. ఓహో, అది దత్తావతారమా? అందుకే ఆ ఆటలు, ఆ మోసాలు, ఆ పరీక్షలు. ఇప్పుడు జాతక చర్చ సరిగా అతికింది. అది దత్తావతారమే. 39వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.